సో ఈరోజు ఏపీఎంఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన స్పెల్ 6 ఆన్లైన్ టెస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఆన్లైన్ టెస్ట్ ప్రిపేర్ చేశారు వంగ సుష్మలత గారు, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, జడ్పీహెచ్ఎస్ స్కూల్, రేవేంద్రపాడు, దుగ్గిరాల మండల్, గుంటూరు డిస్ట్రిక్ట్. సో ఇప్పుడు ఈ ఆన్లైన్ టెస్ట్ యొక్క కీని మనం చూద్దాం. సో దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే discriminant of the quadratic equation px square plus qx plus r is equal to 0 is. సో మనకి యాక్చువల్గా ax square plus bx plus c is equal to 0 క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకున్నట్లయితే దీని యొక్క డిస్క్రిమినేంట్ మనం ఏమంటామంటే b square minus 4ac. సో b square minus 4ac డిస్క్రిమినెంట్ అంటాం. సో దీని ప్రకారం ఇక్కడ ఏ ప్లేస్లో p ఉంది, b ప్లేస్లో q, c ప్లేస్లో r ఉంది కాబట్టి సో దిస్ ఈజ్ ఈక్వల్ టు q స్క్వేర్ మైనస్ 4pr. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చి q స్క్వేర్ మైనస్ 4pr, దీనికి కరెక్ట్ ఆప్షన్గా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ the roots of x is equal to 1 by x are. సో ఫస్ట్ మనం x is equal to 1 by x తీసుకుందాం. సో this implies x minus 1 by x is equal to 0. So this implies x square minus 1 by x is equal to 0. So this implies x square minus 1 is equal to 0. This implies x square is equal to 1. So this implies x is equal to plus or minus root 1. So దీని యొక్క జీరోస్ వచ్చి x is equal to 1 or x is equal to minus 1 వచ్చింది. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చి సెకండ్ ఆప్షన్ 1 minus 2ని సెలెక్ట్ 1 minus 1 సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ b స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దెన్ 0, దాని యొక్క గ్రాఫ్ ఏ విధంగా ఉంటుందని క్వశ్చన్ అడిగారు. సో మనందరికీ తెలుసు b స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు 0 అయితే మనకి దీని యొక్క జీరోస్ ఈక్వల్ జీరోస్ అవుతాయి. సో గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని ఓన్లీ వన్ ప్లేస్లో టచ్ చేస్తుంది. సో b స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దెన్ 0 అయితే మనకి రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. సో మనకి వచ్చే ఈ మూలాలు వేరువేరుగా ఉంటాయన్నమాట. కాబట్టి b స్క్వేర్ మైనస్ 4ac ఈ యొక్క గ్రాఫ్ b స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దెన్ 0 అయితే గ్రాఫ్ ఏమవుతుందంటే ఎక్స్ యాక్సిస్ని 2 ప్లేస్లో టచ్ చేస్తుంది అనమాట. ఓకే, సో దాని ప్రకారం ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఈ ఫస్ట్ గ్రాఫ్ తీసుకున్నట్లయితే ఇది ఎక్స్ యాక్సిస్ని అసలు ఇంటర్సెక్ట్ చేయలేదు. అర్థం ఏంటి? b స్క్వేర్ మైనస్ 4ac లెస్ దెన్ 0. ఇక్కడ వన్ ప్లేస్లో ఇంటర్సెక్ట్ చేసింది అంటే b స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ గ్రాఫ్ చూసినట్లయితే మూడో గ్రాఫ్ చూసినట్లయితే ఇది 2 ప్లేస్లో ఇంటర్సెక్ట్ చేసింది. సో b స్క్వేర్ మైనస్ 4ac సో గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు సో గ్రాఫ్ వచ్చి ఎక్స్ యాక్సిస్ని ఇలా 2 ప్లేస్లో ఇంటర్సెక్ట్ చేస్తుంది కాబట్టి సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ ఫోర్త్ వన్, మ్యాచ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విత్ దైర్ నేచర్ ఆఫ్ రూట్స్. సో క్రింది వాటిని మూలాల స్వభావాన్ని ఆధారంగా వీటిని మనం జత చేయాలి. సో నేచర్ ఆఫ్ రూట్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే సో దట్ ఈస్ డిపెండ్ ఆన్ డిస్క్రిమినెంట్ b స్క్వేర్ మైనస్ 4ac మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ 5x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 3 తీసుకుందాం. సో దీని యొక్క డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో b స్క్వేర్ అంటే మైనస్ 2 స్క్వేర్, సో దట్ ఈస్ 4 minus 4ac. So 4 into a 5 c 3. So this is equal to 4 into 5 4s are 20, 23s are
60. So this is equal to minus 56. So which is less than 0. సో బీ స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ లెస్ దెన్ 0 వచ్చింది కాబట్టి మనకి ఏమవుతాయి చెప్పండి, నాన్ రియల్ రూట్స్ అవుతుంది. సో దీనికి వచ్చి మ్యాపింగ్, దీని మ్యాచింగ్ వచ్చి దీనికి అవుతుంది. సో నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే 3x² మైనస్ 2 రూట్ 3x ప్లస్ 1. సో బీ స్క్వేర్ మైనస్ 4ac క్యాలిక్యులేట్ చేసినట్లయితే 2 రూట్ 3 హోల్ స్క్వేర్, 2 స్క్వేర్ అంటే 4, రూట్ 3 స్క్వేర్ అంటే 3, మైనస్ 4ac అంటే 4 ఇంటూ 3 ఇంటూ 1. So that is equal to 4 3s are 12, 4 3s are 12 into 1 12, 12 minus 12 that is equal to 0. So b square minus 4ac value 0 వచ్చింది కాబట్టి సో రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అవుతుంది. సో bని తీసుకొచ్చి దీన్ని మ్యాప్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనకు ఆప్షన్లో చూసుకున్నట్లయితే ఎప్పుడైనా సరే ఆబ్జెక్టివ్ చేసినప్పుడు కొంచెం లాజిక్ యూజ్ చేయాలి. మనం అన్నిటికీ ఆన్సర్ చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ వచ్చి 3కి మ్యాచింగ్ అయింది, బి వచ్చి 2కి మ్యాచింగ్ అవ్వాలి ఖచ్చితంగా. సో ఈ ఆప్షన్స్లో మనం చూసుకున్నట్లయితే కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ ఉందన్నమాట. సో రిమైనింగ్ మనం చేయవలసిన అవసరం లేదు. సో ఇటువంటి టెక్నిక్స్ యూజ్ చేస్తే మనకి టైం సేవ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇవ్వడం జరిగింది. సో వీటి యొక్క రూట్స్ దీంట్లో ఎక్కడ ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో రూట్స్ని మ్యాచింగ్ చేయాలి. సో ఫస్ట్ ఇది మనం తీసుకుందాం. ఫస్ట్ ఇది 3x² మైనస్ 5x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ 3తో 2ని మల్టిప్లై చేసినట్లయితే ఇక్కడ 6 ఉంటుంది. సో 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే 6 రావాలి, యాడ్ చేస్తే మైనస్ 5 రావాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎలా తీసుకుంటాం మనం, మైనస్ 5 ఇంటూ మైనస్ 3 ఇంటూ మైనస్ 2 తీసుకున్నట్లయితే సరిపోతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 3x² మైనస్ 3x మైనస్ 2x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఇంప్లైస్ 3x కామన్ తీసినట్లయితే x మైనస్ 1, ఇక్కడ కూడా x మైనస్ 1 రాసుకున్నట్లయితే మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఇంప్లైస్ x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 and 3x minus 2 is equal to 0. Therefore x is equal to 1 and x is equal to 2 by 3. So x is equal to 1 and x is equal to 2 by 3 ki first ఇది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో x is equal to 1 and x is equal to 2 by 3. సో దీనికి ఇది కరెక్ట్ ఆప్షన్ అన్నమాట. సో నెక్స్ట్ నెక్స్ట్ 2x² ప్లస్ x మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ 6 2s are 12, సో మైనస్ 12 ఉంది, ఇక్కడ ప్లస్ 1 ఉంది కాబట్టి సో 4 3s are 12. సో ఇక్కడ మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 2x² ప్లస్ 4x మైనస్ 3x మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీంట్లో మనం 2x కామన్ తీసినట్లయితే సో x ప్లస్ 2, సో ఇక్కడ x ప్లస్ 2, సో ఇక్కడ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ 2x minus 3 is equal to 0. So x is equal to minus 2 and x is equal to 3 by 2. So correct option వచ్చి minus 2 3 by 2. సో ఇది వచ్చి దీనికి ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో నెక్స్ట్ 3x² minus 8x plus 4 is equal to 0. తీసుకున్నట్లయితే 4 3s are 12, 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే 12 రావాలి, యాడ్ చేస్తే మనకి మైనస్ 8 రావాలి. సో మనం ఎలా తీసుకుందాం, మైనస్ 6 ఇంటూ మైనస్ 2 కాబట్టి సో దీని ఎలా రాయొచ్చు మనం, 3x² మైనస్ 6x మైనస్ 2x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. సో 3x కామన్ తీసినట్లయితే
సో x minus 2, సో ఇక్కడ కూడా x minus 2, so minus 2, so this is equal to 0. Therefore x minus 2 is equal to 0 or 3x minus 2 is equal to 0. So x is equal to 2 or x is equal to 2 by 3. So x is equal to 2, x is equal to 2 by 3. సో దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చి సో 1కి మనం మ్యాచ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ 2x square minus 9x plus 9 is equal to 0. So 9 2s are 18. So 2 numbers multiply చేస్తే 18 రావాలి, యాడ్ చేస్తే మైనస్ 9 రావాలి. సో ఆ నెంబర్స్ ఏమవుతున్నాయంటే 6 3s are 18. So 2x square minus 6x minus 3x plus 9 is equal to 0. So this implies, so 2x కామన్ తీసినట్లయితే సో x minus 3, సో ఇక్కడ కూడా x minus 3 రాసుకుంటే సో ఇక్కడ minus 3, సో x minus 3 is equal to 0 or 2x minus 3 is equal to 0. So x is equal to 3 or x is equal to 3 by 2. సో 3 by 2 ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చి 2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The base of a triangle is 8 centimeters longer than its altitude. If the area of the triangle is 24 centimeters, then find its altitude. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ 8 centimeters longer than its altitude. సో ఆల్టిట్యూడ్ మీద డిపెండ్ అయింది కాబట్టి ట్రయాంగిల్ యొక్క బేస్, సో ఆల్టిట్యూడ్ నెక్స్ అనుకుందాం. ఆల్టిట్యూడ్ నెక్స్ అనుకున్నట్లయితే సో బేస్ ఈజ్ ఈక్వల్ టు బేస్ బి ఈజ్ ఈక్వల్ టు ఆల్టిట్యూడ్ ఎక్స్ అనుకుంటున్నాం. సో ఆల్టిట్యూడ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం. సో బేస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 8 అవుతుంది. ఓకే, if the area of the triangle is 24 centimeter squares, then find its altitude. Okay, so area of the triangle formula of b into h, so this value is equal to 24. So this implies 1 by 2 into, so b value వచ్చి x plus 8, h value వచ్చి x is equal to 24. So this implies x plus 8 into x is equal to, సో ఈ 2ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే మనకి 48 అవుతుంది. సో 48. సో ఇప్పుడు నేను 48 ఎలా రాస్తున్నానంటే 4 into 12 అని రాస్తున్నాను. 4 12 48. సో ఇప్పుడు దీన్ని ఎలా రాస్తున్నానంటే 4 into 12 ఎలా రాస్తున్నానంటే 4 plus 8. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎక్స్ ఉన్న ప్లేస్లో ఇక్కడ 4 ఉంది, అలాగే ఇక్కడ ఎక్స్ ఉన్న ప్లేస్ ఇక్కడ కూడా 4 ఉంది. సో ఎక్స్ వాల్యూ వచ్చి మనకి 4 అవుతుంది అనమాట. సో ఎక్స్ వాల్యూ 4, ఎక్స్ అంటే ఏంటి ఇక్కడ మనకి ఆల్టిట్యూడ్, సో ఆల్టిట్యూడ్ వచ్చి 4 అవుతుంది. సో కరెక్ట్ ఆప్షన్ మనం 4గా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, సో నెక్స్ట్ ప్రాబ్లం, sum of areas of 2 squares is 585 meters square. If the distance of their perimeter is 36 meters, find the sides of the 2 squares. సో ఇక్కడ ఫస్ట్ స్క్వేర్ యొక్క సైడ్ మనం స్మాల్ ఏ అనుకుందాం, సెకండ్ స్క్వేర్ యొక్క సైడ్ వచ్చి స్మాల్ బి అనుకుందాం. సో ఇక్కడ ఈ ప్రాబ్లం మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఇది మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఇవ్వడం జరిగింది కాబట్టి సో మనం సింగిల్ వేరియబుల్గా కన్వర్ట్ చేయాలి. సో సేమ్ ఇదే ప్రాబ్లం లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ ఇస్తే మనం ఈక్వేషన్ ద్వారా కూడా దీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని సింగిల్ వేరియబుల్ కింద ఏ బి తీసుకున్నప్పటికీ కూడా దీన్ని సింగిల్ వేరియబుల్ కింద కన్వర్ట్ చేసి సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో కన్వర్ట్ చేసి దాని ద్వారా ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ స్క్వేర్ యొక్క సైడ్ని ఏ అనుకున్నాను, సెకండ్ స్క్వేర్ యొక్క సైడ్ని బి అనుకున్నాను కాబట్టి సో ఫస్ట్ దాని యొక్క ఏరియా ఎంత అవుతుందంటే ఏ స్క్వేర్ అవుతుంది, సెకండ్ దాని యొక్క ఏరియా బి స్క్వేర్ అవుతుంది. సో దీని యొక్క సమ్ దేనికి ఈక్వల్ ఇచ్చాడు ప్రాబ్లంలో మనకి 585కి ఈక్వల్, 585. సో నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చాడు మనకి, పెరిమీటర్స్, డిఫరెన్స్ ఆఫ్ పెరిమీటర్స్ 36 అని ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ దాని యొక్క సైడ్ ఏ కాబట్టి దాని యొక్క పెరిమీటర్ 4a అవుతుంది, సెకండ్ దాని యొక్క సైడ్ బి కాబట్టి దాని యొక్క పెరిమీటర్ 4b అవుతుంది. సో డిఫరెన్స్ ఆఫ్ పెరిమీటర్స్ కాబట్టి మైనస్ వేసుకున్నాను. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ చేసుకోవాలి మనం, 36కి ఈక్వల్ చేసుకోవాలి. సో దిస్ ఇంప్లైస్
a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 4 కామన్ తీసి రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళి డివైడ్ చేస్తుంది. సో a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 9 వచ్చింది. సో దిస్ ఇంప్లైస్ a ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ b అవుతుంది. ఓకే, ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ bని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో a ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ bని సో ఇందులో a ఉన్న ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 9 ప్లస్ b హోల్ స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ is equal to 585. So this implies a plus b whole square expand చేసినట్లయితే 81 plus 18b plus b square is equal to 585. So this implies 2b square plus 18b square plus 18b is equal to 585 minus 81. So 585 minus 81. సో దీని వాల్యూ వచ్చి మనకి ఎంత అవుతుంది? 585 లోంచి 81 సబ్ట్రాక్ట్ చేస్తే 504 అవుతుంది. ఓకే, సో ఇక్కడ రెండింటి నుంచి కూడా 2 కామన్ తీసి తీసుకెళ్ళినట్లయితే b స్క్వేర్ ప్లస్ 9b ఇస్ ఈక్వల్ టు సో 2తో డివైడ్ చేసినట్లయితే 504ని 2తో డివైడ్ చేస్తే 252. So 252. So this implies so b square plus 9b minus 252 is equal to 0. So 2 numbers ni multiply చేస్తే మనకి ఎంత రావాలి? ఇక్కడ 252 రావాలి. యాడ్ చేస్తే ఆ 2 numbers ని యాడ్ చేస్తే 9b రావాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో 21 into 12 తీసుకుందాం. సో 21 into 12 వచ్చి 252 అవుతుంది. అలాగే 21 నుంచి 12 సబ్ట్రాక్ట్ చేస్తే 9 వస్తుంది. సో ఇక్కడ 21 ప్లస్ 21 తీసుకుందాం, ఇక్కడ మైనస్ 12 తీసుకుందాం. సో ఇక్కడ నేను డైరెక్ట్గా వేసాను. యాక్చువల్గా ఇది ఎలా వస్తుందంటే మనకి 252ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటే ఆటోమేటిక్ ఇక్కడ మనకి 21 12 అనేది ఇక్కడ సెట్ అవుతుంది. సో ఆ విధంగా తీసుకున్నాను ఇక్కడ నేను. సో ఇక్కడ 21 మైనస్ 12. సో వీడి యొక్క 21 మైనస్ 12 వచ్చింది కాబట్టి ఇక్కడ మనం సైన్స్ రివర్స్ చేసినట్లయితే b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 21, అదేవిధంగా ఆర్ b ఈజ్ ఈక్వల్ టు 12 అవుతుంది. ఓకే, ఇప్పుడు b వాల్యూ 12 వచ్చింది, b వాల్యూ మైనస్ 21 వచ్చింది. సో మైనస్ వాల్యూ మనకి ఉండదు కాబట్టి ఏరియాలో సో b ఈజ్ ఈక్వల్ 12 తీసుకున్నాను. ఇప్పుడు b ఈజ్ ఈక్వల్ 12 తీసుకున్నట్లయితే మనకి a ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 9 కాబట్టి సో b ఈజ్ ఈక్వల్ 12 తీసుకున్నట్లయితే a మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 9. సో a ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ 12. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 21. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే సైడ్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి సో ఫస్ట్ స్క్వేర్ యొక్క సైడ్ వచ్చి 21 వచ్చింది, సెకండ్ దాని యొక్క సైడ్ వచ్చి 12 వచ్చింది. సో 21 12 సో కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. So next problem. In the process of completing square method, we add the term 1 by 2 into b by a whole square to both sides to make LHS a perfect square. సో ఇది సరైనదా కాదని అడుగుతున్నాడు. సో మనం కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకున్నట్లయితే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నట్లయితే సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, దీని అంతా కూడా ax స్క్వేర్ ప్లస్ bx ఈజ్ ఈక్వల్ టు cని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకువెళ్తాం. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ ఉంది కాబట్టి ఏతో డివైడ్ చేసినట్లయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి బై ఏ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి బై ఏ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి 2ab టర్మ్ కావాలి కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ బి బై 2a ఇంటూ ఎక్స్. సో ఇక్కడ మనకి b వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ b బై 2a ఉంది. అంటే బోత్ సైడ్స్ మనం ఏం యాడ్ చేయాలి? b బై 2a హోల్ స్క్వేర్ యాడ్ చేయాలి. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే 1/2 అంటే b బై 2a హోల్ స్క్వేర్కి ఈక్వల్ అనమాట. సో వాడు ఇచ్చింది ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చి t. సో ఫస్ట్ స్టేట్మెంట్ మనకి ట్రూ అవుతుంది. ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ చూసినట్లయితే ఇఫ్ b స్క్వేర్ మైనస్ 4ac b square is equal to 4ac, then the roots of ax square plus bx plus c are b by 2a
కామా బి బై 2a అని ఇచ్చారు. సో బి స్క్వేర్ మైనస్ 4ac, బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ac అంటే మనకి రూట్స్ ఈక్వల్ అవుతాయి. సో ఇప్పుడు ఇది ఒకసారి చూద్దాం మనం. సో రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. సో ఇక్కడ బి స్క్వేర్ మైనస్ 4ac రెండు ఈక్వల్ కాబట్టి బి స్క్వేర్ ఈక్వల్ 4ac కాబట్టి సో లోపల ఇక్కడ మనకి దీని వాల్యూ 0 అవుతుంది. సో ఇంకా మనకి ఏం మిగులుతుంది, మైనస్ బి బై 2a అవుతుంది. అంటే దీని యొక్క జీరోస్ ఏమవుతాయంటే, దీని యొక్క రూట్స్ ఏమవుతాయంటే మైనస్ బి బై 2a అండ్ మైనస్ బి బై 2a అవుతాయి. కానీ ఇక్కడ ఆప్షన్లో ఏమి ఇచ్చారు మనకి ఆన్సర్లో, బి బై 2a కామా బి బై 2a అని ఇచ్చారు. సో దిస్ ఈజ్ ఫాల్స్ అన్నమాట. సో మనం దీంట్లో వచ్చిన కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే స్టేట్మెంట్ ఏ వచ్చి ట్రూ అవుతుంది, స్టేట్మెంట్ బి వచ్చి మనకి ఫాల్స్ అవుతుంది. సో ఆప్షన్ ఎక్కడ ఉందో మనం చూద్దాం ఒకసారి. ఓకే, సో స్టేట్మెంట్ ఏ వచ్చి ట్రూ అండ్ స్టేట్మెంట్ బి వచ్చి ఫాల్స్. సో కరెక్ట్ ఆప్షన్ దీనిగా సెలెక్ట్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. సమ్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనకి ఫార్ములా ఏంటంటే మైనస్ బి బై ఏ. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ బి వాల్యూ వచ్చి -5 ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్, సో దట్ ఈజ్ 5 బై ఏ వాల్యూ వచ్చి 3. సో దీనికి ఆన్సర్ వచ్చి 5/3 అవుతుంది. సో దీనికి ఆన్సర్ వచ్చి థర్డ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ 1 అవుతుంది. మూలాల లబ్ధాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు దీనికి. మూలాల లబ్ధం అంటే మనకి సి బై ఏ, మూలాల లబ్ధం అంటే సి బై ఏ. సో ఇక్కడ మనకి సి వాల్యూ వచ్చి 1, సి వాల్యూ వచ్చి -1. ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1, దీన్ని కరెక్ట్గా రాసుకున్నట్లయితే మనకి ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ -1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇక్కడ బి వాల్యూ 0 అవుతుంది. సో సి వాల్యూ వచ్చి -1 అవుతుంది. ఇక్కడ ఏ వాల్యూ వచ్చి 1 అవుతుంది. -1/1 అంటే -1కి ఈక్వల్ అవుతుంది. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చి 4. నెక్స్ట్, if the sum of roots of kx square minus 3x plus 1 is equal to 0 is -4/3, then find the value of k value find out చేయమన్నాడు. ఇప్పుడు దీని యొక్క సమ్ ఆఫ్ రూట్స్ ఫార్ములా ఏం చెప్పుకున్నాం మనం, -b/a. సో -b/a సో ఈజ్ ఈక్వల్ టు -3, దట్ ఈస్ 3. ఏ వాల్యూ వచ్చి ఇక్కడ k వేసుకోవాలి. సో ఇప్పుడు దీని వాల్యూ దేనికి ఈక్వల్ ఇచ్చాడు మనకి, -4/3కి ఈక్వల్ అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం ఈ -4/3ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చినట్లయితే k ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ -3/4. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు -9/4. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి -9/4 అవుతుంది. సో నెక్స్ట్, if the product of roots 3x square minus 5x minus k is equal to 0 is -1/4, then find the value of k. సో ఇప్పుడు మన ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఫార్ములా ఏంటంటే c/a. సో c/a వాల్యూ ఎంత ఇచ్చారు మనకి, ఫైండ్ అవుట్ చేద్దాం. దీంట్లో c వాల్యూ ఎంతంటే -k/a, ఏ వాల్యూ 3. సో దిస్ ఈజ్ -k/3 వచ్చింది. కానీ దీని వాల్యూ దేనికి ఈక్వల్ అని ఇచ్చారు మనకి ప్రాబ్లంలో, -1/4కి ఈక్వల్ అని ఇవ్వడం జరిగింది. సో 3ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళినట్లయితే -k ఈజ్ ఈక్వల్ టు -1/4 ఇంటూ 1 ఇంటూ 3. సో దిస్ ఈజ్ మైనస్ క్యాన్సిల్ చేసినట్లయితే k ఈజ్ ఈక్వల్ టు 3/4. సో దీని కరెక్ట్ ఆప్షన్ వచ్చి 1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో a rectangle garden whose length is 3 meters greater than its breadth. సో ఇక్కడ మనకి రెక్టాంగిల్ గార్డెన్ తీసుకున్నట్లయితే లెంగ్త్ ఈజ్ 3 meters గ్రేటర్ దాన్ ఇట్స్ బ్రెడ్త్. సో బ్రెడ్త్ b ఈజ్ ఈక్వల్ టు x అనుకుందాం ఫస్ట్ మనం. సో ఆటోమేటిక్గా లెంగ్త్ వచ్చి x ప్లస్ 3 అవుతుంది. ఓకే, its area is to be 5 meters square more than the area of the garden that has already been made in the shape of an isosceles triangle. సో ఇప్పుడు దీని యొక్క ఏరియా అంట
దీని యొక్క ఏరియా కంటే 5 మీటర్స్ ఎక్కువగా ఉందంట. దేనికంటే ఈ రెక్టాంగిల్ యొక్క ఏరియా, రెక్టాంగులర్ పార్క్ యొక్క ఏరియా ఈ ఐసోస్సెలేస్ ట్రయాంగిల్ కింద ఫామ్ అయిన దీని యొక్క ఏరియా కంటే 5 మీటర్స్ ఎక్కువగా ఉందని ఇవ్వడం జరిగింది. ఓకే. నెక్స్ట్ ఇంకేంటంటే ట్రయాంగిల్ విత్ ఇట్స్ బేస్ యాజ్ బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్. సో రెక్టాంగిల్ యొక్క బ్రెడ్త్ ఎంతైతే ఉందో సో దానికి ఈక్వల్ అంట దీని యొక్క బేస్. సో ఇక్కడ దీని బేస్ ఎంత అవుతుంది మనకి, దీని యొక్క బ్రెడ్త్ ఎక్స్ అనుకున్నాం కాబట్టి సో ఇది ఎక్స్కి ఈక్వల్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఓకే అండ్ ఆల్టిట్యూడ్ ఈజ్ 14 మీటర్స్, ఫైండ్ ద లెంగ్త్ అండ్ బ్రెడ్త్. సో దీని ఆల్టిట్యూడ్ ఎంత ఇచ్చారంటే మనకి 14 అని ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ ప్రాబ్లంలో మనం ఏం చేయమంటున్నారంటే దీని యొక్క ఈ రెక్టాంగిల్ గార్డెన్ యొక్క లెంగ్త్ అండ్ బ్రెడ్త్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా తీసుకున్నట్లయితే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇచ్చి మనకి హాఫ్ BH. ఓకే. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ, సో బేస్ అంటే ఇక్కడ x తీసుకుంటాం మనం, h ఆల్టిట్యూడ్ వచ్చి 14. సో ఈ 2 వచ్చి 14లో 7 టైమ్స్ క్యాన్సిల్. సో దిస్ ఏరియా ఎంత వచ్చింది మనకి 7x వచ్చింది. ఓకే. ఇప్పుడు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటంటే మనకి L ఇంటూ B. సో L అంటే ఇక్కడ x, B అంటే x+3. సో ఇది దీని యొక్క ఏరియా వచ్చి ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియాకి 5 టైమ్స్ ఎక్కువ కాబట్టి సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 7x+5 అవుతుంది. ఓకే. x ఇంటూ x+3 ఈజ్ ఈక్వల్ టు 7x+5 అవుతుంది. ఓకే. సో దిస్ ఇంప్లైస్ x² ప్లస్ 3x, ఇక్కడ 7x+5ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చినట్లయితే -7x -5 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో దిస్ ఇంప్లైస్ x² - 4x - 5 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే -5 రావాలి, యాడ్ చేస్తే -4 రావాలి. సో -5 ఇంటూ 1, సో -5 + 1. సో ఇక్కడ సైన్స్ని రివర్స్ చేసినట్లయితే మనకి x ఈజ్ ఈక్వల్ టు 5, x ఈజ్ ఈక్వల్ టు -1 వస్తుంది. సో ఇది ఏరియా కాబట్టి నెగిటివ్ వాల్యూ తీసుకోవడం కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది. x అంటే ఏంటి, బ్రెడ్త్ వచ్చి 5, సో లెంగ్త్ వచ్చి, సో బ్రెడ్త్ B ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. లెంగ్త్ L ఈజ్ ఈక్వల్ టు 5 + 3 అంటే సో 8 అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్లో వచ్చి 8, 5 సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం. ఓకే. సో 5 and 8, 5 meters and 8 meters. ఓకే. ఇక్కడ చూడండి x³ - 7x² + 2x + 3 ఈజ్ ఈక్వల్ టు x - 3 హోల్ క్యూబ్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని ఇవ్వడం జరిగింది. ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పాలి మనం. చాలా సింపుల్ ఏంటంటే ఇక్కడ చూడండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ మనకి క్యూబ్ ఉంది, ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ x - 3 హోల్ క్యూబ్ ఉంది. సో దీంట్లో x³ వస్తుంది, దీంట్లో x³ వస్తుంది, రెండు కూడా క్యాన్సిల్ అయిపోతే సో ఇది క్యూబిక్ ఈక్వేషన్ నుంచి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో కన్వర్ట్ అయిపోద్ది అనమాట. సో దిస్ ఈజ్ ట్రూ అన్నమాట. సో ప్రాబ్లం అంతా చేయవలసిన అవసరం లేదు. మనం రైట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ మనకి x³ వస్తుంది, లెఫ్ట్ +x³ వస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆల్రెడీ +x³ ఉంది కాబట్టి బోత్ క్యాన్సిల్ అవుతాయి. సో బోత్ క్యాన్సిల్ అయిన తర్వాత మనకి రిమైనింగ్ టర్మ్స్ అన్ని కూడా x² x అండ్ కాన్స్టెంట్ టర్మ్స్ ఉంటాయి. సో దాని యొక్క డిగ్రీ 2 అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. సో ట్రూ అవుతుంది ఇది. నెక్స్ట్ ఇక్కడ మనం మ్యాచింగ్ చేయాలి. చూద్దాం మ్యాచింగ్ వచ్చి. సో వీటిని ప్రొడక్ట్ చేసి దీన్ని ప్రొడక్ట్ చేసి రెండు సింప్లిఫై చేస్తే ఇందులో దేనికి మ్యాచ్ అవుతుంది చూడాలి. సో ఫస్ట్ తీసుకుందాం మనం x+3 ఇంటూ x - 1 మల్టిప్లై చేసినట్లయితే x² - x + 3x - 3 ఈజ్ ఈక్వల్ టు 2x² + 2x - x - 1. ఓకే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే x² + 2x - 3 ఈజ్ ఈక్వల్ టు 2x² + x - 1. సో దీని అంతా కూడా రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళినట్లయితే 2x² - x² + x - 2x - 1 + 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఇంప్లైస్ x² - x + 2 ఈజ్ ఈక్వల్ టు 0.
సో దీని యొక్క కరెక్ట్ ఆప్షన్ వచ్చి ఫోర్త్ వన్ అవుతుంది. సో నెక్స్ట్ ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1. ఇక్కడ ఎక్స్ మైనస్ 3 హోల్ క్యూబ్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ తీసుకుందాం. ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఎక్స్పాండ్ చేసినట్లయితే ఏ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి. సో 3a స్క్వేర్ బి అంటే ఇక్కడ మనకి 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ into 3 plus 3ab square 3 into x into 3 square minus b cube. So minus b cube ante 3 cube. So this is equal to x cube minus 9x square 3 square 9 9 3 is 27x 3 cube ante 27. సో బోత్ సైడ్స్ ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్ అవుతాయి. సో అన్నిటి ఇక్కడ ఉన్న టర్మ్స్ అన్నిటి తీసుకొచ్చినట్లయితే మైనస్ 9x స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 27x ప్లస్ x మైనస్ 27 మైనస్ 1 is equal to 0. So this is equal to minus 6x square plus 28x minus 28 is equal to 0. సో దీని అంతా కూడా మైనస్ 2తో డివైడ్ చేసినట్లయితే దిస్ ఈజ్ ఈక్వల్ టు 3x స్క్వేర్ మైనస్ 14x మైనస్ 14 is equal to 0. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చి 3x స్క్వేర్ మైనస్ 14x ప్లస్ 14 is equal to 0. 3x స్క్వేర్ మైనస్ 14x ప్లస్ 14 is equal to 0. మైనస్ 2తో డివైడ్ చేసాం. సో దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చి 2 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ 3x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 is equal to x minus 2 హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేసినట్లయితే x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4. సో అన్నీ కూడా ఈ టర్మ్స్ ఇటు తీసుకొచ్చినట్లయితే 3x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 4x ప్లస్ 1 minus 4 is equal to 0. So this is equal to 2x square plus 7x minus 3 is equal to 0. సో దీనికి వచ్చి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 2x ఇంటూ ఎక్స్ ప్లస్ 1. సో దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 2x స్క్వేర్ ప్లస్ 2x అవుతుంది is equal to x plus 3 into x minus 1. So this is equal to x square minus x. So plus 3x minus 3. సో ఈ టర్మ్స్ అన్నింటి తీసుకొచ్చినట్లయితే దానికంటే ముందుగా x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 3. సో 2x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 2x క్యాన్సిల్. ఇక్కడ 2x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ప్లస్ 3 is equal to 0 అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 3 is equal to 0 అవుతుంది. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చి 1. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ sin 60 అండ్ cos 30. సో వీటిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ sin 60 వాల్యూ వచ్చి √3/2 అవుతుంది. అలాగే cos 60 వాల్యూ వచ్చి అది కూడా √3/2 అవుతుంది. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ జనరల్ ఫార్ములా మనం చూసుకున్నట్లయితే ఎక్స్ స్క్వేర్, సో ఆల్ఫా కామా బీటా రూట్స్ అయితే సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏ ఫార్ములా ఉంటుందంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు
జీరో ఫామ్లో ఉంటుంది. సో దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ √3/2 ప్లస్ √3/2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ √3/2 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఆల్ఫా బీటా అంటే √3 ఇంటూ √3, 3, 2 2s are 4. దిస్ ఈజ్ ఈక్వల్ టు 3/4 ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకి ఇక్కడ ఏమొచ్చిందంటే ఆన్సర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇక్కడ 2 2 క్యాన్సిల్ అవుతుంది మైనస్ √3 ఇంటూ ఎక్స్ ప్లస్ 3/4 ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఇంప్లైస్ 4x స్క్వేర్ 4 ఎల్సిఎం తీసుకున్నట్లయితే 4x స్క్వేర్ మైనస్ 4 ఇంటూ √3x ప్లస్ 3. ఈ ఎల్సిఎం 4ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే 0 అవుతుంది. సో ఇక్కడ 4x స్క్వేర్ మైనస్ 4 √3x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అనేది రావడం జరిగింది. దీనికి ఆన్సర్ ఓకే. సో ఫస్ట్ దానికి ఆన్సర్ ఇది. సో ఇక్కడ మనం ఆప్షన్లో చూసుకున్నట్లయితే ఇక్కడ సెకండ్ ఆప్షన్ అండ్ థర్డ్ ఆప్షన్లో కూడా అదే ఉంది కాబట్టి సో ఫస్ట్ దానికి ఆన్సర్ వచ్చి అది అవుతుంది. నెక్స్ట్ whose roots are the solutions of x plus y is equal to 6 and x minus y is equal to 4. ఇప్పుడు x వాల్యూ 5 తీసుకున్నాం. సపోజ్ y వాల్యూ x వాల్యూ 5 y వాల్యూ 1 తీసుకున్నట్లయితే 5 ప్లస్ 1 వచ్చి 6 అవుతుంది, 5 మైనస్ 1 వచ్చి 4 అవుతుంది. సో ఇప్పుడు మనకి x ఈజ్ ఈక్వల్ టు 5 y ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. వీటిని రూట్స్ కింద తీసుకొని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ ఫార్ములా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా. ఇది ఆల్ఫా ఇది బీటా అనుకున్నట్లయితే 5 ప్లస్ 1 అంటే 6 అవుతుంది, 6x ప్లస్ ఆల్ఫా బీటా అంటే 5 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 0. సో సెకండ్ దానికి ఆన్సర్ వచ్చి ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 5 అవుతుంది. సో ఇక్కడ మనం ఆప్షన్లో చూసుకున్నట్లయితే ఈ రెండు ఆప్షన్స్లు ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి ఒకసారి. సో ఇక్కడ రెండు ఆప్షన్స్ మనకు సూటబుల్ ఆన్సర్స్ ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది కాబట్టి సో రిమైనింగ్ చేయవలసిన అవసరం లేదు. రిమైనింగ్ చేసుకున్న మన టైం వేస్ట్ తప్పించి ఏమి ఉండదు. సో కావాలంటే మనం చేసుకుందాం. సో log 10 వాల్యూ వచ్చి 1, log 100 వాల్యూ వచ్చి 2 అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే 1 ప్లస్ 2 అంటే 3x, ఆల్ఫా బీటా అంటే 2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు దీనికి సెకండ్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ హూజ్ రూట్స్ ఆర్ మీన్ అండ్ మీడియన్ ఆఫ్ అన్గ్రూప్డ్ డేటా. సో ఫస్ట్ మనం దీని యొక్క మీన్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మీడియన్ ఆల్రెడీ ఇది అసెండింగ్ ఆర్డర్లో ఉంది కాబట్టి మీడియన్ వచ్చి 3 అవుతుంది. సో ఒక రూట్ వచ్చి 3 అవుతుంది. సో నెక్స్ట్ మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వచ్చి 5 ఉన్నాయి కూడా యాడ్ చేద్దాం ఒకసారి. అక్కడ 3 3 6 6 5 11 11 9 20 20/5 అంటే 4 వస్తుంది. సో 3, 4 ఉన్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్. సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎంత అవుతుంది అంటే ఇక్కడ 3 + 4 అంటే 7x ప్లస్ ఆల్ఫా బీటా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మన కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకు వచ్చిన ఆన్సర్లన్నీ కూడా ఈ థర్డ్ ఆప్షన్లో ఉన్నాయి. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. Next, 14th. Arrange the steps of completing square method for a standard form of a quadratic equation ax square plus bx plus c is equal to 0. సో ఇక్కడ కూడా మనకి c/a. సో అంటే ఇక్కడ ఫస్ట్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ దీన్ని ఏతో డివైడ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ b/a ఇంటూ ఎక్స్ ప్లస్ c/a ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ఫస్ట్ స్టెప్. అంటే ఫస్ట్ స్టెప్ ఎక్కడ ఉంది మనకి ఇక్కడ థర్డ్ ఆప్షన్లో మనకి ఫస్ట్ స్టెప్ కనిపిస్తుంది. ఈ స్టెప్ ఎక్కడ ఉంది మనకి సిక్స్త్ ఆప్షన్లో సెకండ్ స్టెప్ ఉందన్నమాట. అంటే థర్డ్ సిక్స్త్ ఆప్షన్స్ ఇక్కడ మనం చూసుకుందాం. థర్డ్ సిక్స్త్ ఆప్షన్స్ ఏది ఉంటుందో అది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో థర్డ్ సిక్స్త్ ఆప్షన్స్ మనకి ఒక ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి సో దీని ఆన్సర్ వచ్చి ఇది అవుతుంది. సో రిమైనింగ్ స్టెప్స్ మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో కంప్లీట్గా మొత్తం చూడవలసిన అవసరం లేదు. సో దిస్ ఈజ్ ఆబ్జెక్టివ్ టెస్ట్ కాబట్టి ఇక్కడ మనకి ఏది ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడం మనకి ఇంపార్టెంట్ తప్ప అన్ని ఆన్సర్లు ఫైండ్ అవుట్ చేయడం లేదా ఆన్సర్ని థియరిటికల్గా మనం ప్రూవ్ చేయవలసిన అవసరం ఏం లేదు. సో లాజికల్గా మనకి వచ్చే ఆన్సర్ 4 అవుతుంది. సో ఇక్కడ థర్డ్ ఫస్ట్ మనకి థర్డ్ వచ్చింది. థర్డ్ తర్వాత ఇక్కడ 1 ఉంది ఇక్కడ.
సో 1 అనేది దీనికి మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి థర్డ్ 6 మ్యాచ్ అవుతుంది కాబట్టి సో కరెక్ట్ ఆప్షన్ వచ్చి ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కొన్ని రెక్టాంగిల్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ రెక్టాంగిల్స్ హూజ్ ఏరియాస్ ఆర్ గివెన్ ఇన్సైడ్. సో వీటి యొక్క ఏరియాస్ ఇవ్వడం జరిగింది. సో వీటి నుంచి మనం ఏం చేయాలంటే లెంగ్త్ బ్రెడ్త్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఏమి ఇచ్చారంటే మనకి x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 3 అని ఇవ్వడం జరిగింది. ఓకే, సో దీన్ని ఎక్స్పాండ్ చేసినట్లయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 3. సో x స్క్వేర్ మైనస్ 4x మైనస్ 2x, సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చినట్లయితే ప్లస్ 5 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ x స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలి. x స్క్వేర్ మైనస్ 6x స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0 ఫ్యాక్టరైజేషన్ చేయాలి. 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే 4 రావాలి, యాడ్ చేస్తే మైనస్ 6 రావాలి. మైనస్ 4 ఇంటూ మైనస్ 2 తీసుకున్నట్లయితే సరిపోయింది కాబట్టి సో దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకి x మైనస్ 4 ఇంటూ x మైనస్ 2 వస్తుంది. సో ఒకటి లెంగ్త్ అవుతుంది, ఒకటి బ్రెడ్త్ అవుతుంది. సో దీని కరెక్ట్ ఆప్షన్ ఎక్కడ ఉందో చూద్దాం మనం. ఇక్కడ చూడండి, సో దీని డైరెక్ట్గా ఆపోజిట్లో ఉన్నది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 3. సో దాన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే x మైనస్ 4 ఇంటూ x మైనస్ 2 వచ్చింది కాబట్టి సో మన లెంగ్త్ x మైనస్ 4 అండ్ బ్రెడ్త్ x మైనస్ 2 అవుతుంది. సో నెక్స్ట్ x cube minus 4x square plus 3x plus 1 is equal to x minus 2 whole cube. a minus b whole cube expand చేసుకున్నట్లయితే a cube minus 3a square b plus 3a b square minus b cube. So this is equal to x cube minus 3x square minus 3x square into 2. So this is equal to 6x square. So 2 square ante 4 వస్తుంది, 4 3s are 12 plus 12x, 2 cube ante 8. So both sides x cube cancel. So minus x square మొత్తం అన్ని వీటికి తీసుకొచ్చినట్లయితే సో 2x square, so minus 9x plus 9 is equal to 0 వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఇక్కడ దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో ఇక్కడ 2 9s are 18 కాబట్టి 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే 18 రావాలి, యాడ్ చేస్తే మైనస్ 9 రావాలి. సో 6 3s are 18 కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు 2x స్క్వేర్ మైనస్ 6x మైనస్ 3x ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. సో 2x కామన్ తీసినట్లయితే x మైనస్ 3, సో ఇక్కడ x మైనస్ 3 ఇక్కడ రాసుకున్నట్లయితే సో ఇక్కడ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఇంప్లైస్ x మైనస్ 3 ఇంటూ 2x మైనస్ 3. సో ఇది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో x మైనస్ 3 ఇంటూ 2x మైనస్ 3. సో దీనికి వచ్చే ఆన్సర్ ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ x minus 3 into 2x plus 1 is equal to x into x plus 5. This implies multiply చేసినట్లయితే 2x square minus plus x minus 6x minus 3 is equal to x square plus 5x. So this implies 2x square minus 5x minus 3 is equal to x square plus 5x. సో దీని అంతా కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చినట్లయితే సో x square
minus 10x minus 3 is equal to 0. సో దీనికి మనం ఫ్యాక్టరైజేషన్ చేయలేం కాబట్టి దీని యొక్క జీరోస్ ఫైండ్ అవుట్ చేసి ఫస్ట్ రూట్స్ ఫైండ్ అవుట్ చేసి దాని నుండి మనం ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో దీనికోసం మనం మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac ఫార్ములా యూజ్ చేద్దాం. సో ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10, c ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3. సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మైనస్ బి అంటే మైనస్ ఆఫ్ మైనస్ 10 అంటే 10 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac. బి స్క్వేర్ అంటే మైనస్ 10 స్క్వేర్ అంటే 100 minus 4ac అంటే 4 into 1 into minus 3 by 2a. So 2 into 2. So this is equal to 10 plus or minus square root of ఇక్కడ 100 plus 12 by 2. So this is equal to 10 plus or minus square root of 112 by 2. Okay. సో అంటే x ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ రూట్ 12 బై 2. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ రూట్ 12 బై 2 అవుతుంది. సో ఫ్యాక్టర్స్ ఏమవుతాయి మనకి x మైనస్ 10 ప్లస్ రూట్ 12 బై 2 ఇది ఒకటి అవుతుంది. అలాగే x మైనస్ 10 మైనస్ రూట్ 12 బై 2. సో ఈ రెండు మనకు ఫ్యాక్టర్స్ అవుతాయి. సో కరెక్ట్ ఆప్షన్ మనం దాన్ని తీసుకోవాలి. ఓకే, ఇక్కడ x మిస్ అయింది, జస్ట్ x మిస్ అయింది. ఇది కరెక్ట్ ఆన్సర్ వచ్చి 5th ఆన్సర్ అవుతుంది. ఇక్కడ x అనేది ప్రింట్ పడలేదు. ఓకే, x plus 2 whole square is equal to 8. Okay, squaring on both sides చేసినట్లయితే x square plus 4x plus 4 minus 8 is equal to 0. సో 8ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తాం. సో x square plus 4x minus 4 is equal to 0. సో ఇప్పుడు మనకి x square plus 4x minus 4 is equal to 0 వచ్చింది. సో దీన్ని మనం 2 నెంబర్స్ మల్టిపుల్ చేస్తే -4 రావాలి, యాడ్ చేస్తే 4 రావాలి. సో ఇది కూడా మనకి ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో పాసిబుల్ కాబట్టి దీని యొక్క రూట్స్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో మైనస్ బి అంటే -4 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac. బి స్క్వేర్ అంటే 4 స్క్వేర్, దట్ ఈజ్ 6, 16 మైనస్ 4ac. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4ac అంటే 4 4s are 16. సో ప్లస్ 16 బై 2a. 2a అంటే బై 2. So this is equal to -4 plus or minus square root of 32 by 2. సో రెండిట్లోంచి 2 కామన్ తీద్దాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు దీంట్లో 2 కామన్ తీద్దాం. దీంట్లో 4 into 8 అని రాసుకుందాం. 4 బయటకు వస్తే ఇక్కడ 2 వస్తుంది కాబట్టి ఇక్కడ -2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 8 ఉంటుంది లోపల. కామన్ తీసిన 2 క్యాన్సిల్ చేస్తే మనకి -2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 8 వచ్చింది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు -2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 8 అని రాసుకోవచ్చు, మనం 2√2 అని రాసుకోవచ్చు. 2√2 అంటే x ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి -2 ప్లస్ 2√2. ఇంకొక x ఏమొచ్చినది మనకి -2 మైనస్ 2√2. సో దీంట్లో మైనస్ కామన్ తీసినట్లయితే మైనస్ ఆఫ్ 2 ప్లస్ 2√2 అంటే ఫ్యాక్టర్ ఏమవుతుంది మనకి x ప్లస్ 2 ప్లస్ 2√2. ఇది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. అదేవిధంగా అంటే నెక్స్ట్ ఇక్కడ మైనస్ కామన్ తీసినట్లయితే 2 మైనస్ 2√2 అవుతుంది. అంటే ఫ్యాక్టర్ ఏమవుతుంది x ప్లస్ 2 మైనస్ 2√2 అవుతుంది. ఓకే, సో ఇక్కడ కూడా x మిస్ అయింది మనకి, ప్రింట్లో పడలేదు. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చి 1 అవుతుంది. సో డియర్ స్టూడెంట్, ఇది ఈరోజు ఆన్లైన్ టెస్ట్ యొక్క కీ. సో మీరు ఒకసారి వీడియో ఇంకోసారి రివ్యూ చూసుకున్నట్లయితే ఇంకా మీకు బాగా అర్థం అవడానికి అవకాశం ఉంది. సో రేపు జరగబోయే టెస్ట్ కూడా బాగా రాస్తారని ఆశిస్తూ, అదేవిధంగా రాబోయే 10th క్లాస్ ఎగ్జామ్స్ అందరూ కూడా బాగా రాయాలని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.